ఈ వీడియోలో మనం ప్రశస్త్ యాప్ను ప్లే స్టోర్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, అలాగే ఏ విధంగా సర్వే చేయాలనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం అక్కడ ప్లే స్టోర్లో ప్రశస్త్ యాప్ అని నేను టైప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రశస్త్ యాప్ అనేది ఎన్సిఆర్టీ. ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది మనకు ఈజీగా అవుతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించి కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. వేరేగా ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో చూసి మనం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది కూడా మనం సింపుల్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకు లాగిన్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. సో దానికోసం మనం ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ పైన మనం టచ్ చేయవలసింది. సో రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్గా టైప్ చేస్తే మనకు గూగుల్, యాహూ, జీమెయిల్ అకౌంట్ మనకు కనిపిస్తుంది. సో రిజిస్టర్ విత్ గూగుల్లో తీసుకున్నట్లయితే మనకు రిజిస్టర్ విత్ గూగుల్ పైన టచ్ చేస్తే మనకు ఇక్కడ మనకి ఏవైతే గూగుల్ అకౌంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో మనకు కనిపిస్తాయి. ఆటోమేటిక్గా మనకు అక్కడ నేను ఒక ఈమెయిల్ తీసుకున్నాను, ఆటోమేటిక్గా పాస్వర్డ్ అని మనకు ఎంటర్ అయిపోయి మనకు లాగిన్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ రిజిస్టర్ విత్ గూగుల్ తీసుకున్నాను, లాగిన్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అయితే మనకు ఇక్కడ నా నేమ్ అన్ని వచ్చాయంటే ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అన్నీ కూడా నేను ఏమీ ఎంటర్ చేయకుండానే అన్నీ వచ్చేసాయి. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ కోసం అయితే వేరే వీడియో లింక్ ఉంది, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ముందుగా ఇలా లాగిన్ అయిపోయిన వెంటనే ఒకసారి ప్రొఫైల్ చెక్ చేసుకొని మనం ఇక్కడ ఒక యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. అంటే సర్వే మనం స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. సో స్టార్ట్ న్యూ సర్వే పైన క్లిక్ చేసి యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేశాను. ముందుగా ఏదైనా ఒక క్లాస్, అంటే మనం ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్గా ఉంటామో ఆ క్లాస్ని తీసుకోవాలి. తీసుకొని వారి యొక్క నేమ్ అనేది మనం విద్యార్థి యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ మనకు ఎప్పుడైతే అయిపోయిన వెంటనే మనకు నెక్స్ట్లో ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది. సో ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మనకు అడ్మిషన్ నెంబర్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత క్లాస్, ఏ క్లాస్ అయితే మన ఆ విద్యార్థి చెందుతాడో ఆ క్లాస్ అనేది మనం ఇక్కడ నమోదు చేస్తాము. సెక్షన్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ విద్యార్థికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన అడ్మిషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్ని కూడా మనం ఖచ్చితంగా రెడీగా ఉంచుకుంటే ఈ సర్వే అనేది క్లోజ్ అవుతుంది. ముందుగా యాడ్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ అన్ని ఎంటర్ చేసిన యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేశాను. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే యాడెడ్ సక్సెస్ఫుల్లీ మనకు కనిపిస్తుంది. సో ఇలా ప్రతి విద్యార్థి కూడా మనం ఖచ్చితంగా ఇలా చేయవలసి ఉంటుంది. అంటే విద్యార్థిని ఆ తరగతుల్లో మనం నమోదు యాడ్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి. అన్ని అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ స్టార్ట్ సర్వే పైన క్లిక్ చేయాలి. ఈ స్టార్ట్ సర్వే పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా విద్యార్థి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని మనం చూస్ చేసుకుంటూ బ్రాక్ బాక్స్లో టిక్ మార్క్ అనేది పెడుతూ ఉండాలి. లేదా మన పాఠశాలలో ఎవరు లేరు అనుకుంటే మనం అవన్నీ కూడా స్కిప్ చేసేసి నన్ ఆఫ్ ద అబౌవ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి సింపుల్గా సబ్మిట్ చేస్తే మనకు సరిపోతుంది. సో మా పాఠశాల అటువంటి వారు ఎవరు లేరు కాబట్టి నన్ ఆఫ్ ద అబౌవ్ అని క్లిక్ చేసి, అంటే ఆ విద్యార్థి నన్ ఆఫ్ ద అబౌవ్ సంబంధించి కాబట్టి నన్ ఆఫ్ ద అబౌవ్ టిక్ చేసి మనం సబ్మిట్ చేసేవచ్చు. సో ఈ విధంగా మనం ప్రతి విద్యార్థిని కూడా యాడ్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేస్తూ విద్యార్థిని నమోదు చేస్తూ ప్రతి విద్యార్థి కూడా స్టార్ట్ సర్వే అనేది మనం తీసుకొని ప్రతి విద్యార్థి కూడా సర్వే చేయవలసిన అవసరం చాలా ఉంది. ఇక్కడ సర్వేలో అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలు ఆ విద్యార్థి చెందుతాడా చెందడా, ఒకవేళ చెందుతాడు అంటే ఆ పక్క ఉన్నటువంటి బాక్స్లో టిక్ మార్క్ పెడతారు. లేదు విద్యార్థికి ఎటువంటి లోపాలు లేవు అని మనకు అనుకున్నట్లయితే మనం సింపుల్గా అవన్నీ స్క్రోల్ చేసి లాస్ట్లో నన్ ఆఫ్ ద అబౌవ్ అనేది ఆప్షన్ మనకు ఉంది. సో దానిపైన టిక్ చేసి సబ్మిట్ చేస్తే మనకు సర్వే అనేది సింపుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి విద్యార్థి కూడా అన్ని తరగతుల్లో కూడా విద్యార్థులను యాడ్ చేస్తూ సర్వే చేయడం అనేది తప్పనిసరి. థ్యాంక్ యూ.